హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే చేను నుంచి వచ్చాను. ఈరోజైతే చేలో వర్షంలో తడిచే ఇంటికి వచ్చాము. ఉదయం చేనుకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజంతా మబ్బు పట్టే ఉంది. మబ్బు పట్టి ఎప్పుడు వర్షం వచ్చిద్దో అని టెన్షన్ పడతానే ఉన్నాం. మేము టెన్షన్ పడ్డట్టుగానే మధ్యాహ్నానికల్లా వర్షం వచ్చింది. ఇంకా వర్షం కొంచెం వర్షమే, పెద్ద వర్షం అనుకోండి ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఒక్క జల్లుబడి తగ్గిపోయింది. ఇంకా అలాగనే చేలో ఉండి పత్తి తీసి తర్వాత ఇంటికి వచ్చాం. వర్షం చిన్నదే కానీ పత్తి చెట్ల మీద నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా. పత్తి తీసేటప్పుడు పట్టెలో మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా. ఇంకా ఆ నీళ్ళన్నీ మా మీద పడి బాటలు మొత్తం తడిచిపోయినాయి. పత్తి తీయటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కిందేమో బురద. పత్తి గోతాలు వేస్తుంటాం కదా, పత్తి తీసి గోతంలో పత్తి వేస్తాం కదా, ఆ గోతం నిండా మట్టి. అసలు వర్షం పడితే అంత పని అంతా గజిబిజిగా గందరగోళంగా చీదరగా ఉండిద్ది. ఎంత ఎండ కాసినా ఉండగలుగుతాం కానీ కొంచెం వర్షం పడ్డదంటే మాత్రం అస్సలు పనులు చేయలేము. వర్షంలో తడిసొచ్చాం కదా, ఇంకా స్నానానికైతే వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాను. తల అంతా తడిచింది కదా, ఇంకా తల స్నానం చేయాలి. తల తడిచినప్పుడు అలాగే ఉన్నామనుకోండి, తల వాసన వచ్చిద్ది. ఆ వాసనకి పేలు పడతాయి, ఇంకా జుట్టు మొత్తం ఊడిపోయిద్ది. అందుకని వర్షంలో తడిసి వచ్చినప్పుడు తల స్నానం చేస్తాము. ఏంటి చీకటిగా ఉందనుకుంటున్నారా? నేను వీడియో తీసేటప్పుడు కరెంటు పోయిందండి. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఒక పొయ్యి మీద అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇంకో పొయ్యి మీద అయితే టీ వేడి చేసుకుంటున్నాను. అసలే వర్షంలో తడిసి వచ్చాం కాబట్టి వేడిగా టీ తాగాలనిపించుద్ది. అందుకని టీ అయితే వేడి చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి గ్యాస్ బండ మీద ఉన్న కొన్ని అంట్లు అయితే టబ్లో వేశాను. ఉదయం కూర అయితే చిక్కుడుకాయ టమాటా చేశాను. ఆ కూర కొంచెం మిగిలింది. ఇంకా దాన్ని సపరేట్గా గిన్నెలోకి తీసి ఇంక ఈ గిన్నె కూడా కడిగేసేయాలి. చిక్కుడుకాయలు మాత్రం చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయండి. పావు కేజీ 25 రూపీస్ అంట. ఇంకా చిక్కుడుకాయలు ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకోవటం, పిల్లలు కూడా తింటారులే అని తీసుకున్నాను. సత్తనపల్లిలోనైతేనేమో పావు కేజీ 15 రూపాయలంట. ఇక్కడ మా ఊర్లోకి అమ్మొస్తేనేమో పావు కేజీ 25 రూపీస్ తీసుకున్నారు. చూడండి, 10 రూపాయలు తేడా ఉంది. అందులో కాయల్లో గింజ కూడా ఎక్కువ లేదండి, అన్నీ తోళ్ళే, అస్సలు గింజ అన్న మాట లేవు. నాటు చిక్కుడుకాయలు అయితే టేస్ట్ ఎంత బాగుంటాయో, గింజ అనేది బాగా లావుగా ఉండి అసలు ఎంత బాగుంటాయో. పిల్లలైతే మాత్రం ఉట్టి విత్తనాలే తింటారు. ఈ చిక్కుడుకాయల్లో విత్తనాలు లేవు, ఏమీ లేవు. నవీన్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు. ఇంకా టీ వేడి చేశాను కదా. ఇంట్లో అయితే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్గా తీసుకుపోవటానికి ఉంటాయిలేని బిస్కెట్లు తెప్పించాను. చేనుకి వెళ్తున్నాను కదా, ఇంకా చేను నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం స్నాక్స్ చేయాలన్నా ఇబ్బందిగా ఉండిద్ది, పని అవ్వదులే అని ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను. ఇంకా టీలో అయితే ఈరోజు స్నాక్స్కి అయితే బిస్కెట్లు తింటున్నాను. నవీన్కి అయితే బిస్కెట్లు వద్దంట. వర్షం పడదు కదా, వేడిగా పకోడీలు కానీ ఏమన్నా చేయమంటున్నాడు. తర్వాత చూద్దాంలే, టైం ఉంటే చేస్తాలే అని చెప్తున్నాను. వాడైతే లేస్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాడు. లేస్ ప్యాకెట్ అంటే ఇవి ఉంటాయి చూడండి, పానీపూరి అంట. ఆ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాడు. వాటిని ఇదిగోండి చిప్స్ లాగా చేసి ముక్కలుగా చేసి అందులో ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాడు. మసాలాగా చేసుకొని తింటాడంట. ఇందులో కొంచెం మరమరాలు కనుక వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం నిమ్మరసం పిండుకొని మసాలాగా చేసుకుంటే సూపర్గా ఉంటాయి. కాకపోతే ఇంట్లో మరమరాలు అయితే లేవు. మరమరాలు ఉన్నట్టయితే ఇంకా నాకు వేరే టిఫిన్లో పకోడీలు అవన్నీ చేసే పని లేకుండా ఈ స్నాక్సే చేసేదాన్ని. నా అవతారం చూడండి ఎలా ఉందో. చేనుకెళ్ళొచ్చి వర్షంలో తడిచి అబ్బబ్బా, వెయిట్ కూడా బాగా పెరిగిపోయా. వెయిట్ కూడా కంట్రోల్లో ఉంచాలి. ఎప్పుడు జరిగిద్దో మరి. చెప్పాను కదా నవీన్ స్నాక్స్గా పకోడీలు కావాలంటున్నాడని. ఇంకైతే స్నానం అది చేసి ఇంట్లో పని అంతా అయిన తర్వాత పకోడీలు చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా అన్నం వండే పని లేకుండా సాయంత్రం ఇంక ఇవే తినొచ్చులే అని. పకోడీలు చేసేటప్పటికి టైం 7 అయింది. ఇంకా 7కి పకోడీలు చేశాను అనుకోండి, ఇంకా అన్నం తినే పని కూడా ఉండదు కదా. మళ్ళీ అన్నము ఇవన్నీ పనులు ఎందుకులే అని ఇంకా అన్నిటికీ కలిపి ఇంకా స్నాక్స్గా అయితే పకోడీలే చేస్తున్నాను. పకోడీలంటే ఇంకా ఎక్కువ శాతం నేను గోధుమ పిండితో పకోడీలే చేస్తాను. ఎక్కువ శాతం కాదులేండి, గోధుమ పిండి పకోడీలే ఉంటాయి. బియ్యపిండి ఉంటేనేమో తెపాల చెక్కలు అలా చేస్తాను. బియ్యపిండి లేదనుకోండి ఇంక ఇంట్లో గోధుమ పిండి అనేది మనకి ఎక్కువ ఉంటానే ఉంటుంది కదా.
చపాతీలని అవి చేసుకుంటూ ఉంటాము. అందుకని ఎక్కువ శాతం గోధుమ పిండితో పకోడీలు అయితే చేస్తాను. ఒకవైపు పొయ్యి దగ్గర పకోడీలు వేస్తున్నాను. ఇంకొక వైపు ఏమో అంతకు ముందు వేసిన పకోడీలు ఉన్నాయి కదా, అవి తింటా ఉన్నాను. టేస్ట్ చూసినట్టు ఉంటుంది, మనం తిన్నట్టు ఉండిద్ది. పొయ్యి మీద నుంచి తీసినప్పుడు వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. అందులో వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు పడతా ఉంది. ఎండాకాలంలో అనుకోండి వేడి వేడిగా తినాలంటే మనకు అస్సలుగా తినాలనిపించదు. పొయ్యి దగ్గర నుంచోడానికే కష్టంగా ఉంటుంది. ఇలా చలికాలంలో వర్షాకాలంలో అయితే పొయ్యి మీద నుంచి దించిన వెంటనే వేడి వేడిగా తినాలనిపించిద్ది. ఇంట్లో శనగపిండి కూడా ఉంది. కాకపోతే నేను ఎప్పుడు శనగపిండితో పకోడీలు చేయను. శనగపిండితో పకోడీలు చేసామనుకోండి గ్యాస్ ప్రాబ్లం. అందులో నైట్ చేస్తున్నాను కాబట్టి నైట్ అనేది అస్సలుగా తినకూడదు. నైట్ మనకు అరగదు. ఎందుకంటే నైట్ మనం ఏం పని చేయం కదా. తింటాము, ఇంకా మళ్ళీ పడుకోవటం, నిద్రపోవటం అంతే కదా. అందుకని నైట్ అనేవి శనగపిండి పకోడీలు అలాంటివి తినకపోవటం చాలా మంచిది. నైట్ మా డిన్నర్ అయితే మాత్రం ఇంకా గోధుమ పిండి పకోడీలు. ఇంక ఈ వీడియో అయితే ఉదయం పూటదండి. ఉదయం ఇంకా నిద్ర లేచిన తర్వాత ముగ్గు వేస్తున్నాను. కొంచెం లైట్గా వర్షం పడదు కదా, అందుకని గచ్చు అయితే కడగలేదు. కాకపోతే కొంచెం నీళ్లు చల్లాను. చెప్పాను కదా కుక్కలు ఉన్నాయి మాకు. ఇంకా కుక్కల వల్ల ఎంత వర్షం పడ్డా ఎంత వరదలు వచ్చినా సరే గచ్చు అనేది కడుక్కొని తప్పదు. అందుకని కొంచెం నీళ్లు పోసి ముగ్గేసేంత వరకు కడిగాను. ఈరోజు కూడా వాతావరణం చల్లగానే ఉందండి. ఎలా ఉండిద్దో చూడాలా. వర్షం పడిద్దో పడదో మరి ఎలా ఉంటుందో. కాకపోతే మేమైతే చేనుకి వెళ్తున్నాము. నైట్ కొంచెం లైట్గానే వర్షం పడ్డది. బాగా పెద్ద వర్షం అయితే పడలేదు. పెద్ద వర్షం పడ్డదనుకోండి ఇంకా చేనుకి వెళ్ళాది కాదు, పత్తి తీయాది కాదు. పత్తిలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి అస్సలుగా పత్తి అనేది తీయరు. వేరే పని ఏదన్నా అనుకోండి కొంచెం తడారిన తర్వాత వెళ్ళి పనులు చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు మాత్రం పత్తి అనేది తీయరు. అది తీసి మనం ఇంటికి తీసుకొచ్చినా సరే పత్తి పాడైపోయిద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం అయితే లేదు. కాకపోతే మబ్బు పట్టుంది. ఇంకా అయినా ఈరోజు చేనుకి వెళ్ళాలి. ఈ రోజుతో అయితే మా పత్తి అయిపోయిద్దండి. ఈ ఒక్కరోజు వర్షం ఆగితే మా పత్తి అయిపోయిద్ది. ఇంకా 10 రోజుల దాకా నాకు పని అనేది లేకుండా ఉండిద్దని నైట్ నుంచి అనుకుంటా ఉన్నాను. ఎలాగలా వర్షం అయితే తగ్గిపోయింది. ఈ ఒక్కరోజు కనుక చేనుకి పోయానంటే ఇంకా పత్తి అయిపోయిద్ది. 10 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. నాకు వీడియోలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది. పొలం వెళ్తా వీడియోలు చేసుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండిద్ది. నా వీడియోలు ఎక్కువ శాతం ఇంట్లో పని చేసుకున్న వీడియోలు అవైతేనే ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. పొలం వెళ్ళి వీడియోలు తీసినా, వేరే ఎక్కడికన్నా వెళ్ళి వీడియోలు తీసినా కానీ నా వీడియోలు అంత ఇంట్రెస్ట్గా ఏం చూడరు. ఎక్కువ శాతం నేను రెగ్యులర్గా ఇంట్లో పనులు చేసుకుంటా పెట్టినవి అవే ఇంట్రెస్ట్గా చూస్తారు. సింపుల్గా అయితే ఇంక ఈరోజు ఇదిగోండి ఈ ముగ్గు వేశాను. పద్మం ముగ్గు వేశాను. ఇంకా వేసి దీనికి సింపుల్గా ఇదిగోండి ఇలా డిజైన్లు అయితే గీశాను. ఏదో సింపుల్గా చిన్న చిన్న ముగ్గులే కానీ పెద్ద పెద్ద ముగ్గులు వేయటం అయితే రాదు నాకు. మెలికల ముగ్గులు వేయాలని ఇష్టం. కాకపోతే మెలికల ముగ్గులు అసలకే రావు. ఎప్పుడు ఇలా డిజైన్లే కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా మెలికల ముగ్గులు వేయాలనిపించింది. కానీ అవి రావు, చాలా కష్టంగా ఉంటుంది. ఖాళీ టైంలో నేర్చుకుందాం అనుకుంటాను, మర్చిపోతాను. ముగ్గు వేసే టయానికి గుర్తుకొస్తాయి. అప్పుడు ఏదన్నా ఫోన్లో చూశాను అనుకోండి అప్పటికప్పుడు ఆ మెలికల ముగ్గులు అనేవి అస్సలుగా అర్థం కావు. అందుకని ఏదో ఒకటి వచ్చిన డిజైన్ ఇలా గీస్తూ ఉంటాను. కొంతమంది చిన్న ఏజ్ వాళ్ళైనా సరే మెలికల ముగ్గులు ఎంత బాగా వేస్తారోనండి. చూడటానికైతే భలే అందంగా అనిపిస్తాయి. పెద్ద ఏజ్ వాళ్ళకైతే మా అమ్మ వాళ్ళు అలాంటి వాళ్ళకైతే మెలికల ముగ్గులు తప్పనిచ్చి ఇలాంటి డిజైన్లు అయితే వాళ్ళకి అస్సలుకి రావండి. అప్పుడు ఎవరి ఇంటి ముందు ముగ్గేసినా సరే మెలికల ముగ్గు వేసుకోవాల్సిందే. ఇప్పుడు కొత్తగా డిజైన్లు వేస్తున్నారు కానీ అప్పుడు పాత రోజుల్లో ఇంటి ముందు ముగ్గు అంటే మాత్రం మెలికల ముగ్గు ఉండాల్సిందే. అప్పుడు ముగ్గుల్లో పసుపు కుంకాలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు పసుపు కుంకాలు అస్సలు వేయట్లేదు. కలర్స్ పసుపు కుంకం. అదేమంటేనేమో ముగ్గులో పసుపు కుంకం వేయకూడదు, పసుపు కుంకం తొక్కకూడదు అంటున్నారు. అప్పుడు పాత రోజుల్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకం వేసుకునేవాళ్ళు. ముగ్గు అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పసుపు కుంకంతో పూజిస్తున్నారు. ఇప్పుడు మాత్రం అందరూ ఏది ఫాలో అయితే మనం కూడా అదే. నలుగురితో నారాయణ గుంపులో గోవింద అన్నట్టుగానే. ఈరోజు చేనుకెళ్ళామా, చేనుకెళ్ళైతే మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసామండి. మధ్యాహ్నం పత్తి అయిపోయింది, ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చిన 1 గంటకే వర్షం పడ్డది. మేము 3:00కల్లా ఇంటికి వచ్చేసాము. 4 గంటలకు వర్షం వచ్చింది. వర్షం వచ్చినప్పుడైతే కొన్ని పత్తి టిక్కీలు, కొద్దిగా పత్తి అనేది బయటే ఉంది. నిన్న వర్షంలో కొంచెం పత్తి తడిసింది.
ఆ పత్తి అయితే బయట ఆరేసాము. పత్తి వాళ్ళు తీసిన టిక్కీలు అన్నీ బయటే ఉన్నాయి. ఇంకేం చేస్తాము, ఒకవైపు వర్షం పడతా ఉంది. ఆ వర్షంలోనే తడుచుకుంటానే ఇంకా పట్ట కప్పేసాము. పత్తి కొంచెం నెమ్ముగా ఉందని ఇంక ఇదిగోండి ఫ్యాన్ అయితే వేసాము. ఫ్యాన్ వేసి ఉంచామనుకోండి ఇంకా పత్తి మొత్తం శుభ్రంగా ఆరిపోయిద్ది. పత్తి అయితే మాది అస్సలుగా తడవలేదండి. పత్తి మాత్రం చాలా బాగుంది. ఈ సంవత్సరం పుచ్చు పత్తి కూడా లేదు. పత్తి మాత్రం చాలా బాగుంది కానీ రేటు మాత్రం లేదు. పత్తి బాగున్నప్పుడు రేటు ఉండదండి, అంతే. ఈ మంచం మీద చూడండి ఎన్ని కండవలు ఉన్నాయో. కండవలు మొత్తం మంచం మీద ఆరేసాను. తీగల మీద ఆరేద్దామంటేనేమో తీగల మీద బట్టలు తీగల మీదే ఉన్నాయి. అవి ఆరలేదు, వాటిని అలాగే వదిలేశాను. ఇంకా మనం తుడుచుకోవడానికి కండవలు కావాలిగా, ఆ కండవలన్నీ ఆ మంచం మీద ఆరేసాను. ఆరేయకుండా మామూలుగా వేసాను అనుకోండి వాసన వస్తాయి. ఈ వీడియో ఒక్కోసారి మామూలుగా వస్తుంది, ఒక్కోసారి చూడండి మసకగా వస్తుంది. నైట్ కదా, నైట్ అనేది కొంచెం వీడియో అనేది క్లియర్గా రాదు. ఇంకా నవీన బూట్లు అయితే వర్షంలో తడుస్తాయేమోనని ఇంక ఇక్కడైతే వేస్తున్నాను. ఇక్కడ ఫుట్బాల్ ఉంది కదా, ఫుట్బాల్ కింద అయితే తడవదు. ఇంకా మేము నైట్ పడుకునే టైం అయ్యింది. ఇంక ఇదిగోండి గేట్లు అవన్నీ వేసి పడుకుంటాము. ఉదయం పూట నిద్రలేచేటప్పుడేమో గేట్లు తలుపులు అన్నీ ఓపెన్ చేసి ఉంచుతాము. నైట్ పడుకునేటప్పుడేమో గేట్లు కానీ తలుపులు కానీ అన్నీ మూసేసి ఉంచుతాము. అసలే చీకటిగా ఉంది, అందులో మా గేట్లు నల్లగా ఉంటాయి. అసలు ఏమీ కనిపించను కూడా కనిపించట్లేదు. ఇంకా చేనుకి తీసుకెళ్ళిన క్యాను మంచినీళ్ళ బిందె ఇక్కడే ఉన్నాయి. ఇంక ఇవైతే వర్షంలో తడిచినా ఏ ఇబ్బంది లేదు కదా, అందుకని ఇక్కడైతే ఉంచాను. ఇంకా పత్తి కూడా అయిపోయింది కదా, రేపు అంట్లు కడిగేటప్పుడు వీటిని కూడా నీట్గా క్లీన్ చేయాలి. రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం.